హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్లో ఏ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అని చెప్పుకోవడంతో పాటు మన లైవ్ వెబినార్ ఒకటి ఉంది సండే. సో దాని గురించి కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మనం టాప్ గెయినర్స్ చూస్తే టీసీఎస్, ఎల్ఎన్టీ అండ్ ఇన్ఫోసిస్. టాప్ లూజర్స్ చూస్తే బీపీసీఎల్, ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 minutes చార్ట్స్ చూస్తే ఫస్ట్ 5 minutes రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ నో ఎంట్రీ, థర్డ్ క్యాండిల్ నో ఎంట్రీ, ఫోర్త్ క్యాండిల్లో మాత్రం లైట్ బేరిష్నెస్ చూపించిందండి. సో ఫిఫ్త్ క్యాండిల్లో కన్ఫర్మ్ చేసేసింది ఇది బేరిష్, ఇది కిందకు వస్తుంది మార్కెట్ అని. సో ఇంతకంటే కిందకు వస్తున్నప్పుడు దీనికంటే కింద లెవెల్ చూసుకోవాలంటే ప్రీవియస్ లో చూసుకోవాలి అంటే స్వింగ్ లో ఇది ఉందండి. ఓకే, సో కొంతమంది ఇది కూడా తీసుకుంటారు, ఇది కూడా తీసుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే చిన్న జోన్ వస్తుంది. సో ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది. ఎలా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్తున్నాను అంటే ఒకసారి 15 minutes లో చూడండి. 15 minutes లో మనకి ఈ జోన్ కంటే కూడా ఈ జోన్ అనేది చాలా బాగుంది. సో 5 minutes లో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, సో మనం ఇక్కడ తీసుకుంటే దిస్ ఈస్ అవర్ సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ అవర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది మన స్టాప్ లాస్ అంటే 60 points స్టాప్ లాస్ అండ్ 120 points, 120 to 130 points టార్గెట్. ఇది యాక్చువల్గా సపోర్ట్ను క్రాస్ చేసి కిందకు వచ్చేసింది. సో డెఫినెట్గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ చేస్తుంది. 260 points ఇచ్చిందండి. 60 points స్టాప్ లాస్, 260 points టార్గెట్. 1:3 కంటే ఎక్కువ ఇచ్చింది ఈ ఎంట్రీ, జస్ట్ విత్ ఇన్ సింగిల్ ఎంట్రీ. సో ఈ రోజు మాత్రం టెక్నికల్స్ చాలా చాలా అద్భుతంగా పనిచేశాయండి. ఎలా అనేది చెప్తాను చూడండి క్లియర్గా. ఓకే, ఇది స్ట్రాంగెస్ట్ చూసారు కదా, ఇక్కడ స్ట్రాంగ్ టచ్ చేసిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఇది పైకి వెళుతున్నప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే యాక్చువల్గా ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో తీసుకోవాలా వద్దా అని మనం చూసుకోవాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాము. ఈరోజు స్వింగ్ హై వచ్చింది, స్వింగ్ లో కూడా వచ్చేసింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి 140 points. సో మనం అంత పెట్టము, 90 points పెట్టుకోవచ్చండి. 90 points స్టాప్ లాస్, 30 points టార్గెట్. ఇది 3:1 ఉందండి, రిస్క్ 3 ఉంది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు ఇటువంటి ఎంట్రీ. సో ఇది మళ్ళీ రివర్స్ అయినప్పుడు, ఇది యాక్చువల్గా టార్గెట్కి వెళ్ళలేదు, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు మనం. ఒకవేళ ఎవరైనా తీసుకుని ఉంటే ఇమ్మీడియట్గా పెద్ద రెడ్ క్యాండిల్ అండి, చాలా హ్యూజ్ లాసెస్ చూసుంటారు ఈ క్యాండిల్లో. ఓకే, సో ఇవి అందుకే నేను టెక్నికల్స్ని ఫాలో అవ్వండి. కేవలం టెక్నికల్స్ ఎంట్రీ ఇస్తే మాత్రమే తీసుకోండి, లేదంటే ట్రాప్ అయిపోతారు చాలా దారుణంగా. ఈ ఒక్క క్యాండిల్ చూడండి ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ వేస్తుందో. ఈ క్యాండిల్లో చాలా మంది ట్రాప్ అయి ఉంటారండి. 113 points అంటే దాదాపుగా ఆప్షన్స్ లో 60 points అండి. 60 points అంటే తక్కువ లాస్ రాదు, చాలా దారుణమైన లాస్ వస్తుంది. ఓకే, సో ఇది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా రెడ్ క్యాండిల్లో అంటే ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది, ప్లస్ ఇది సపోర్ట్ జోన్ కూడా. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి. 100 points స్టాప్ లాస్ అండ్ 70 points టార్గెట్. యాక్చువల్గా ఇది రిస్కీ ఎంట్రీ, ఇది కూడా తీసుకోకూడదు. మనకి ఎప్పుడు పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అండి, ఇది చాలా మంచి ఎంట్రీ. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. 90 points స్టాప్ లాస్ అండ్ 97 to 100 points టార్గెట్. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయిందండి. ఓకే, సో ఇది మనకి రెసిస్టెన్స్ జోన్ అని తెలుసు. సో రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి రెసిస్టెన్స్ దగ్గర టచ్ అయిన తర్వాత ఇమీడియట్ గా రివర్స్ అయిపోయింది. సో ఇమీడియట్ గా రివర్స్ అయిపోయినప్పుడు ఎప్పుడు తీసుకోవద్దు. ఇక్కడ ఒకటి చూసారా, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ అయ్యి ఇమీడియట్ గా రివర్స్ అయింది. ఇమీడియట్ రివర్స్ అయినప్పుడు తీసుకోవద్దు, కొంచెం ఇబ్బంది పడిపోతారు. సో ఒక 4 to 5 candles వెయిట్ చేయండి, నో ప్రాబ్లం అండి. మీకు అవకాశం రావడం, మనకి ఎంట్రీ రావడం ఇంపార్టెంట్ అంతే తప్ప ప్రతి క్యాండిల్లోని ఎంట్రీ తీసుకోవాలి అని ఎప్పుడు చూడకండి. అలా తీసుకున్నారంటే చాలా దారుణమైన లాసెస్లోకి వెళ్ళిపోతారు. ప్రతి క్యాండిల్లోని ఎంట్రీ కాదు, ఎంట్రీ ఎప్పుడు వచ్చిందో అక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవడం అనేది మెయిన్ థింగ్. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్గా, కానీ ఇక్కడ తీసుకోకుండా మీరు ఈ రెడ్ క్యాండిల్లో తీసుకున్నారనుకోండి, ఎక్సలెంట్. ఎలా అంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, ఇది కిందకు వస్తుంది, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, జస్ట్ దీనికి ఎందుకు వెళ్ళిందండి ఇది, ఇక్కడ మీకు కరెక్ట్గా అర్థమైంది కదా. ఒక ఫాల్ జరిగింది, రీట్రేస్మెంట్కి వెళ్ళింది, మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. సో మనం ఏం చేస్తాము అటువంటి అప్పుడు, మనం ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. ఓకే, సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్, 50 points స్టాప్ లాస్ అండ్ 170 points టార్గెట్. 1:3 అండి ఈ ట్రేడ్ కూడా. చూసారా, ఇక్కడ 1:3 కంటే పైన ఇచ్చింది, ఇక్కడ 1:1 ఇచ్చింది, ఇక్కడ 1:3 ఇచ్చింది. చాలా
ఎక్సలెంట్గా వర్క్ అయ్యాయండి ఈరోజు టెక్నికల్స్ మాత్రం. సో 3 ట్రేడ్స్ ఇంత బాగా ఎక్సలెంట్గా అయినప్పుడు ఇంకా తర్వాత కన్సాలిడేషన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మీరు ఇది పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో కానీ లేదా దీని పక్క క్యాండిల్లో ఈ రెడ్ క్యాండిల్లో కానీ మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్ అని తెలుసు మనకి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. 60 పాయింట్స్ స్టాప్ లాస్, 70 పాయింట్స్ టార్గెట్. ఇది ఇక్కడే ఉండిపోయిందండి. మళ్ళీ కిందకు వస్తున్నట్టు కానీ పైకి వెళ్తున్నట్టు కానీ ఎక్కడా సిగ్నల్ ఇవ్వలేదు, ఎందుకంటే కన్సాలిడేషన్లో ఉండిపోయింది. ఒకసారి మీరు కావాలంటే మిగతా పారామీటర్స్ కూడా చూడండి. స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఏ పారామీటర్స్ చూడాలనేది. సో బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్సలెంట్ గా వర్క్ అయ్యాయండి. అలాగే పివోట్ పాయింట్స్ ప్రకారం ఏం జరిగిందని చూద్దాము. సో పివోట్ పాయింట్స్ ప్రకారం ప్రీవియస్ డే హై కంటే పైన మంచి రెడ్ క్యాండిల్ వేసింది. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. చూసారండి, ఈ థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే అది ఏం చేస్తుందండి అంటే రెసిస్టెన్స్ 1ను ప్లస్ ఫస్ట్ క్యాండిల్ లోను కూడా ఈ థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే సిపిఆర్ ఇస్ అవర్ టార్గెట్. ఓకే, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారండి? ఫస్ట్ క్యాండిల్ హైలో పెట్టుకుంటారు. 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 220 పాయింట్స్ టార్గెట్. అప్రాక్స్ 1:2 ఇచ్చిందండి ఇది. అదేవిధంగా ఇది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో అంటే సిపిఆర్ని క్రాస్ చేసి ఎప్పుడైతే పైన క్యాండిల్ వేసిందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సిపిఆర్కి లోలో అంటే 120 పాయింట్స్ స్టాప్ లాస్, టార్గెట్ ఏంటండి R1 రెసిస్టెన్స్ 1 కానీ లేదా మీకు ఆల్రెడీ మనం చెప్పాను గుర్తుందా, రెసిస్టెన్స్ 1 నుంచి పివోట్ సెంట్రల్ పివోట్ కి ఒక రేంజ్ గీస్తే హాఫ్ వస్తుందండి. సో ఈ హాఫ్ లో తీసేయచ్చు మనం. చూసారా, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా హాఫ్ దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో ఇది కూడా ఒక పాయింట్ అండి. యాక్చువల్గా మీకు ఎవరికైనా ఈ హాఫ్ ఎలా చూడాలి అనేది కావాలి అంటే నేను ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే దాని గురించి ఈ హాఫ్ టార్గెట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో ఇది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇది సెంట్రల్ పివోట్ ఉంది చూసారా, ఈ కలర్లో ఉన్న సెంట్రల్ పివోట్ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. యాక్చువల్గా సెంట్రల్ పివోట్ని క్రాస్ చేసి కిందకు వచ్చినప్పుడు ఈ బ్లూ కలర్లో అంటే డౌన్ సిపిఆర్లో కానీ లేదా డే లోలో కానీ ఇది సపోర్ట్ తీసుకుని మళ్ళీ రివర్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే యాజ్ పర్ ద ఫిబొనాచి ఎక్స్టెన్షన్ చూసుకుంటే ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇది S1ని టచ్ చేస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉంది మనకి. సో మీరు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సిపిఆర్ కంటే పైన ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 144 పాయింట్స్ అంటే 1:2 అండి ఇది కూడా. ఓకే, సో 144 పాయింట్స్ టార్గెట్, ఇది కూడా టార్గెట్ ఇచ్చిందండి. యాజ్ పర్ ద పివోట్స్ కూడా మనకి 2 టార్గెట్స్ ఇచ్చాయి, 1 and 2. ఓకే, సో ఇది స్మాల్ అండి, యాక్చువల్గా స్మాల్ ప్రాఫిట్ అని చెప్పుకోవాలి. సో నిఫ్టీలో ఏం జరిగిందనేది చూద్దాము. నిఫ్టీలో ఫస్ట్ పివోట్స్ ఆఫ్ చేస్తున్నాను, పివోట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ నో ఎంట్రీ, థర్డ్ క్యాండిల్లో నో ఎంట్రీ, ఫోర్త్ క్యాండిల్లో మాత్రం బేరిష్నెస్ చూపించేసిందండి అన్ని రకాలుగాను కూడా. సో మీరు ఫోర్త్ క్యాండిల్లో కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఈఎంఐ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఉండే అనుకుంటే మనం ఈ క్యాండిల్లో అంటే 5th క్యాండిల్లో కన్ఫర్మేషన్ కిందకు వచ్చేస్తుంది అని. సో దీనికంటే లో ఏది ఉంది? ఇది ఉందండి లో, అంతేగా. యాక్చువల్గా నార్మల్గా చూసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి చూడండి ఒకసారి. 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి చూసినప్పుడు దీనికంటే స్వింగ్ లో ఏది ఉంది? యాక్చువల్గా మనం ఫస్టే మార్చుకోకూడదండి. ఫస్ట్ 5 minutesలో చూసినప్పుడు నేను జంప్ అయిపోయాను యాక్చువల్గా. సో ఫస్ట్ 5 minutesలో చూసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్, 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 18 to 20 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ ఎంట్రీ లేదు, తీసుకోకూడదు. అంటే ఎంట్రీ ఇచ్చింది కానీ రిస్క్ ఎంట్రీ మనం తీసుకోకూడదు. కానీ యాజ్ పర్ ద 15 minutes చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా దూరంలో ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీలో చాలా ర్యాలీ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? చూడండి ఒకసారి క్లియర్గా చూడండి. బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇంతవరకు వచ్చింది. సేమ్ అంటే మనం ఎలా అయితే బ్యాంక్ నిఫ్టీని రిఫరెన్స్గా తీసుకుంటామో అలా మనం ఈ రోజు అంటే ఇక్కడ నుంచి మనం స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్. ఓకే, ఈ సపోర్ట్ జోన్లోనే 2 times సపోర్ట్ తీసుకుందండి. సో ఫస్ట్ వచ్చి సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు దిస్ ఈజ్ అవర్ టార్గెట్ 88 పాయింట్స్ అండి. నిఫ్టీలో 88 పాయింట్స్ అంటే చాలా చాలా మంచి ఎంట్రీ, చాలా ఎక్సలెంట్ ఎంట్రీ అండి. ఓకే, 5 minutesలోకి వెళ్ళిపోతున్నాను. సో ఇది సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే వచ్చింది. సపోర్ట్ జోన్ని టచ్ చేసిన వెంటనే రివర్స్ అయిపోయింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాము. దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్. మనకి ఇది రెసిస్టెన్స్ జోన్ అని తెలుసు. ఇది ఈవినింగ్ వర్క్ అయిందండి యాక్చువల్గా.
ఓకే. సో ఇది మీకు సపోర్ట్ జోన్ అని తెలుసు, ఇది రెసిస్టెన్స్ జోన్ అని తెలుసు. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చింది రివర్స్లో. అవును కదా, మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకున్నాము. ఇది ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి కిందకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటామంటే తీసుకోకూడదు. ఎందుకు? ఇది సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్కి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు 44 పాయింట్స్, 20 పాయింట్స్ టార్గెట్. అంటే 2:1 ఉంది, రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. సో ఇటువంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. మనకి ఎప్పుడు కూడా రిస్క్ 1:1 ఉండాలి, లేదా 1:2 రివార్డ్ ఉండాలి. అంతే తప్ప రిస్క్ ఎక్కువ ఉండి రివార్డ్ తక్కువ ఉన్న ట్రేడ్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అది రిస్క్ చేయొచ్చండి ఎప్పుడు సెల్లింగ్లో ఉన్నప్పుడు. మీరు బయర్స్ యాజ్ అ ఆప్షన్ బయర్గా అంత రిస్క్ అనేది తీసుకోకూడదు. అది చాలా చాలా హై రిస్క్ అన్నమాట. ఓకే, సో మళ్ళీ ఇక్కడ రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి. ఇది చాలా మంచి ఎంట్రీ. మళ్ళీ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళి టార్గెట్ హిట్ అయిందండి. ఇది చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది, ఇది కూడా చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందండి. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచే ఎందుకు రివర్స్ అయింది అనే టెక్నికల్స్ ఎవరైనా చెప్పగలరా అండి? ఈవెన్ ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఫిబొనాచి చెప్తుంది చూసారా, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ అని చెప్తుంది. ఎగ్జాక్ట్గా అదే జోన్కి వెళ్ళి వస్తుంది. నేను చాలాసార్లు చెప్తున్నానండి, టెక్నికల్స్ అంటే కేవలం టెక్నికల్సే నేర్చుకోండి. ప్రైస్ యాక్షన్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. సబ్జెక్ట్ మాత్రం చెప్పట్లేదు. నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, అది మీరు నేర్చుకోవట్లేదు. సో ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. మార్కెట్లో కేవలం టెక్నికల్స్ మాత్రమే పనిచేస్తాయి, టెక్నికల్స్ నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, అంటే 28 పాయింట్స్ స్టాప్ లాస్, 52 పాయింట్స్ టార్గెట్. ఇది కిందకి వచ్చింది, ఎగ్జాక్ట్గా మనకి టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, ఇది తీసేస్తున్నాను చూడండి, ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఇక్కడ ఇచ్చిందండి బుల్లిష్ ఎంట్రీ. అవునా, ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎందుకు? సపోర్ట్ జోన్కి వచ్చి సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్, 26 పాయింట్స్ స్టాప్ లాస్, 23 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా టార్గెట్ని ఇచ్చింది, కానీ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయిపోయిందండి. యాజ్ పర్ ద పివోట్ పాయింట్స్ ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది కూడా హ్యూజ్ గ్యాప్ అప్ అండి. అది కూడా ప్రీవియస్ డే హై కంటే పైన ఓపెన్ అయింది. ఇది రెసిస్టెన్స్ 2ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ లోన్ ఎప్పుడైతే థర్డ్ క్యాండిల్ క్రాస్ చేసిందో మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకోవచ్చు. అవర్ టార్గెట్ ఇస్ సిపిఆర్. హ్యాపీగా, అంటే స్టాప్ లాస్ చాలా చిన్నది చూడండి, 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది అండ్ 100 పాయింట్స్ టార్గెట్ ఉంది. 1:2 అండి, చాలా మంచి ఎంట్రీ యాజ్ పర్ ద పివోట్ పాయింట్స్. సో ఇది మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఫేక్ ఎంట్రీ అని చెప్పాలి, ఇక్కడ రివర్స్ అవుతున్నట్టు చూపించింది. కానీ ఇంత ఇమీడియట్గా ఎప్పుడు మార్కెట్ రివర్స్ అయిపోదండి. ఇంత ఇమీడియట్గా రివర్స్ అయినప్పుడు మీరు వెయిట్ చేయండి. అయ్యయ్యో ఆపర్చునిటీ పోతుందని మీరు కంగారు పడడం కంటే కూడా వెయిట్ చేయండి. జస్ట్ ఒక 5 to 10 minutes వెయిట్ చేశారనుకోండి, అది సస్టైన్ అవుతుందా కిందకు వచ్చేస్తుందా అని తెలుస్తుంది. సస్టైన్ అయింది, పైకి వెళ్ళిపోయింది, వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం, ఇంకొక ట్రేడ్ వస్తుంది కదా. సో అది మీరు ఎప్పుడు ప్రైస్తో పరిగెట్టి ఎంట్రీ తీసుకోవద్దు. ప్రైస్తో పరిగెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్, ఎంత రెడ్ క్యాండిల్ పడ్డది చూసారా, ఇది వచ్చి ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చిందండి. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే సిపిఆర్కి లోలో అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది టార్గెట్ వరకు వెళ్ళలేదు, కానీ 1:50 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. సో ఇది మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో యాక్చువల్గా పివోట్ పాయింట్స్ ప్రకారం అయితే ఇది రివర్స్ అవుతున్నట్టు ఇక్కడ మనం తీసుకోకూడదు. యాజ్ పర్ ద ఈఎంఐ అయితే తీసుకోవచ్చు. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రకారం అయితే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే సిపిఆర్ ఇస్ అవర్ టార్గెట్, సిపిఆర్కి వచ్చింది. ఓకేనండి, సో ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయిపోయింది. సో ఒక అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పాను కదండి. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి ఈ సండే 17th సెప్టెంబర్ 2023 ఈ సండే రోజున నేను ఒక స్కాల్పింగ్కి సంబంధించిన లైవ్ వెబినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే finviraj.com మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్కాల్పింగ్ అని ఉంటుందండి, ఆప్షన్ స్కాల్పింగ్ ఇన్ తెలుగు. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది 499 రూపీస్ పెట్టానండి నేను. సో కానీ యాక్చువల్గా ఇది చాలా హై కాస్ట్ ఉంటుంది. నేను చెప్పే టెక్నికల్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఆల్రెడీ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు. సో నేను పనికిరాని సబ్జెక్ట్ కానీ అసలు ఇది ట్రేడర్స్కి పని చేయదు అనుకున్న సబ్జెక్ట్ ఉంటే నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయనండి. పనికిరాని సోది చెప్పడం అంటే ఉండదు నా దగ్గర. నేను ఏదైనా సబ్జెక్ట్ చెప్పడం మొదలు పెట్టానంటే కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెబుతాను. సో ఈ వెబినార్లో మీకు అసలు స్కాల్పింగ్ అంటే ఏంటి, దాన్ని ఎంత స్పీడ్గా చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో చేయాలి, స్కాల్పింగ్ ఎలా చేయాలి, 1:2, 1:5 ఎంత ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ తీయొచ్చు, స్కాల్పింగ్లో చిన్న
స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంటుందండి. స్కాల్పింగ్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో 10-15 పాయింట్స్ ఉంటుందంటే, టార్గెట్ మాత్రం 40-60 పాయింట్స్ ఉంటుంది. స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంటుంది. సో దాన్ని ఎలా చేయాలి, ఏ ఇండికేటర్స్ని మనం బేస్ చేసుకుని ఇవి చేయాలి. యాక్చువల్గా స్కాల్పింగ్ అనేటప్పటికి చాలామంది ఓవర్ ట్రేడింగ్ చేసేస్తుంటారు, ప్రతి క్యాండిల్లోనే ఎంట్రీ తీసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రమే స్కాల్పింగ్ ఎంత అద్భుతంగా చేయొచ్చు. చాలా అండి, చాలా అంటే చాలా ఇన్డెప్త్గా చెప్తాను. యాక్చువల్గా నేను అనుకోవడం అంటే ఇక్కడ పెట్టింది యాక్చువల్గా 11 o'clock. సండే అంటే అందరూ ఫ్రీ ఉంటారు కాబట్టి 11 o'clock. మరి 10 అంటే కొంతమంది లెగరు కూడానండి, నిద్ర కూడా లెగరు ఎంప్లాయీస్. సో అందుకనేసి అందరికీ అందుబాటులో ఉంటుందని 11 o'clock అని పెట్టాను. సో ఎందుకు అలా అంటున్నారు, అంతే అందరూ అంత బద్ధంగా కనబడుతున్నారా అని మీరు నన్ను అడగొద్దు. ఎందుకంటే ఏముందండి, వీక్ అంతా కష్టపడిన వాళ్ళు సండే 10 o'clock వరకు పడుకోవడం తప్పులేదు. సో అందుకనేసి ఆ ఉద్దేశంతో అన్నాను, తప్పుగా అనుకోవద్దు. సో 11 o'clock నుంచి 1 o'clock అనుకుంటున్నాను నేను. సో స్టూడెంట్స్ అడిగే డౌట్స్ని బట్టి, ప్లస్ నేను సబ్జెక్ట్ ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలా చెప్తూనే ఉంటాను. చాలా మందికి తెలుసు ఆల్రెడీ నాతో మాట్లాడుతున్న వాళ్ళకి. నేను వన్స్ ఒక్కసారి టాపిక్ మొదలు పెట్టాను అంటే ఆ టాపిక్ గురించి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతానండి. సో ఇది 1 o'clock కంప్లీట్ అవుతుందా, 2 o'clock కంప్లీట్ అవుతుందా, 3 o'clock కంప్లీట్ అవుతుందా అనేది తెలియదు. మీరు ఎంత నాలెడ్జ్ నేర్చుకుందామని మీకు ఇంటెన్షన్ ఉంటే నేను అంత నాలెడ్జ్ చెప్పడానికి రెడీ. ఓకే, సో ఎవరైనా స్కాల్పింగ్ వెబినార్లో పాల్గొనాలి అంటే ఈ బై నౌ అనే బటన్ మీద, అంటే finviraj.com వచ్చి ఇందాక చూపించాను కదండి, ఈ స్కాల్పింగ్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బై నౌ కొడితే మీరు రిజిస్టర్ అయిపోతారు. మీకు అది మనకి గూగుల్ మీట్లో ఉంటుందండి. మొత్తం అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తాను. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఆ రోజు పాల్గొలేకపోయినా సరే మీకు నేను వీడియో రికార్డింగ్ ఇస్తాను. ఎవరైతే ఫీజు పే చేసి జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ క్లాస్ రికార్డింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనండి. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.